నేను విన్నానండి. చాలా సార్లు విన్నాను. ఇట్లా డ్రగ్స్ ఈ విషయం మీదే చాలా పాయింట్ అయిపోయింది లావణ్య అనే వ్యక్తి. సో ఇప్పుడు మీ ప్యాకింగ్ అయిపోతే అనంటే మరి పోలీసుల విషయం వస్తుంది అంటే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ప్యాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్యాకింగ్ అంటే ఇప్పుడు పోలీస్ అనే టాపిక్ తీసేసరికి సైలెంట్ అయిపోతారు. ఇక సైలెంట్ అయిపోతాడు అన్నమాట. ఒకవేళ వీళ్ళు సడన్ గా ఫోన్ చేస్తే మరి ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సైలెంట్ గా. మరి ఆ వలలోంచి మీరు ఎలా బయటకొచ్చారు? అట్లా చేసి కష్టపడి వచ్చేసిన బయటికి. వచ్చేసినాక కూడా ఫోన్ చేసి టార్చర్ చేసింది. ఎప్పుడు చేశారు? నేను ఇది ఎప్పుడు అయింది? ఇది మధ్యలో 1 month అంటే డేట్ నాకు గుర్తు. జూన్ 1 కి అక్కడ డ్యూటీకి ఎక్కిండు. జూన్ 1 కి జూన్ 1 అంటే 10 రోజులు. జూన్ 1 కి 2 months బ్యాక్. జూన్ 28 కి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాడు. ఓకే ఫైన్ శ్యామ్. సో అంటే అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఎప్పుడు కాంటాక్ట్ అయింది లావణ్య? నాకు తర్వాత కేసు పెట్టడం ముందు ఒక నైట్, కేసు పెట్టే మార్నింగ్ నైట్ నాకు కాల్ చేసింది. ముందు నైట్ మీకు కాల్ చేసింది. ఎందుకు కాల్ చేసింది? శ్యామ్ ఎక్కడ ఉన్నావు? అక్క నేను సికింద్రాబాద్లో ఉన్నా. చెప్పక్క అంటే మనం అన్న దగ్గరికి వెళ్దాం, అన్నం తెచ్చుకుందాం మనం దా. ఏ అన్నని? రాస్తారని. అదే మరి మస్తాన్ సాయి కూడా బాయ్ ఫ్రెండ్ అని చెప్పారు. అదే నాకు అక్కడ మాట్లాడకూడదు, అలాంటి మాట్లాడకూడదు. ఆమెకు తగ్గట్టునే మాట్లాడాలా. మనం నీ మస్తాన్ సాయి బుస్తాన్ సాయి అన్నాం అనుకో, బుస్మని లేస్తుంది, పడగొప్పినట్లు ఇస్తుంది కష్టమని. నా ఫోన్ చెక్ చేసింది, నాకేం దొరకలేవు. నాకు ఏం లేవని బతికిపోయినా. మొత్తం 3 hours హ్యాకింగ్ చేసింది నా ఫోన్. 3 hours హ్యాకర్ ఆమె. నాకు మ్యాక్సిమం తెలిసి హ్యాక్ చేసింది అనుకుంటున్నాను నా ఫోన్ అయితే. నా ఫోన్ మొత్తం చెక్ చేసింది. ఆమె చెక్ చేస్తుంది నా పర్సనల్ ఏమి ఉన్నాయని, ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్తో ఏమైనా దిగినవి ఉన్నాయా ఏమున్నాయని, అవి ఇవన్నీ చెక్ చేస్తుంది అన్నమాట. కావాలి కదా, జుట్టు ఉండాలి కదా. ఆమె మా చేతి ఇప్పుడు ఇట్లా వచ్చేసినాం మేము సడన్గా. ఆమె తిక్క ఒకటి కోపం వచ్చేసి ఇట్లా వచ్చినాం కాబట్టి ఇట్లా రాకూడదు కాబట్టి అది దగ్గర ఉండాలి కదా మా ప్రూఫ్స్. అలా తర్వాత ఫోన్ చేసి నాకు రమ్మంటే నేను వెళ్ళలే. రాశాం మాల్వి మల్హోత్రా వచ్చింది మూవీ ప్రొడక్షన్ కోసం వస్తే నువ్వు రా అంటే, అక్క ఇప్పుడు నేను కోకాపేట దాకా రావాలంటే బాగా లేట్ అయిపోతుంది, నా దగ్గర బైక్ లేదు ఏం లేదు అంటే, నేను ర్యాపిడో బుక్ చేసుకొని ర్యాపిడో ఎంత అయితే చెప్పు నేను జీపీఎస్ అన్నది. సరే అక్క నేను చూస్తా, ఒక్క నిమిషం బాగా కట్ చేసేసి నీకు ఫోన్ చేయలే. ఇక మళ్ళీ ఎందుకు తలకాయ ఖరాబు. తర్వాత మామయ్య ఆల్రెడీ మా మామయ్యకి చెప్పిన, ఆ మామయ్యకి చెప్పేసి ఇంకో మామయ్యకు అసలు అని నేను చూసుకో జాగ్రత్త, అని పోతే మళ్ళీ బాగోదు అని దొరకబట్టుకుని ఉంచు అంటే, ఇంకొక మామయ్యకి ఆల్రెడీ పక్కగా ఉంటాడు అనమాట, నాతో ఉంటాడు. ఆ మామయ్యకి చెప్పాడు అసలే ఎటు అవసరం లేదురా, నెత్తి ఖరాబు, ఆడికి పోయినావు అనుకో మళ్ళీ నువ్వు బుక్ అయిపోతావు, ఆమె పంచాయతీలో ఆమె ఉంటుంది, ఆడ నేను ఇరికిచ్చేసి మళ్ళీ ఎట్లా వస్తావు అంటే, అవును కదా మళ్ళీ నైట్లో అది 1 o'clock 2 o'clock నైట్లో ఓడిస్తాడు, మళ్ళీ ఓడి ఫోన్ లేపుతాడు అని చెప్పి లైట్ తీసుకుని నేను కూడా ఇక పోవద్దు అనుకున్నాను. యాక్చువల్గా పోవద్దు అనుకున్నా, లేపి ఆన్సర్ ఇవ్వాలా, నేను టార్చర్ పెడతా అని చెప్పి ఆన్సర్ ఇస్తున్నాను అంతే తప్ప దానికి. తర్వాత ఫోన్ చేసి కట్ చేసి చక్క లైట్ అని చెప్పి చక్క పండుకున్నాను నేను అంతే. లేచిందాకనే మార్నింగ్ లేచిందాకనే మొత్తం న్యూస్ కేసు పెట్టేసింది. మార్నింగ్ లేచిందాకంటే నేను లేచిందాకంటే 12-10 అయింది, ఛానల్లో పెట్టేసింది. అది కూడా మాల్వి మల్హోత్రా మీద పెట్టింది అని చెప్పి రాస్తారని బ్లేమ్ చేసింది. నాకు ఇంకొక డౌట్ ఎందుకు వచ్చింది అంటే, మాల్వి మల్హోత్రాతో రాస్తారని ఉంటున్నాడు అన్నది నిజమేనా? నాకు తెలియదు అండి, అది నేను రాస్తాను దగ్గర లేకుంటేనే. ఆమె మాల్వి మల్హోత్రాతో ఉన్నా లేకున్నా ఈమెకైతే అనవసరం, ఎందుకంటే విడిపోయాను. ఆయన ఏమైనా చేసుకుంటాడు, ఆయన పర్సనల్ లైఫ్. ఇప్పుడు ఆమె అంటున్నది ఆ బాధితురాదులు ఈ బాధితురాదులు అట్లనే అలా వాడుకున్నాడు ఇలా వాడుకున్నా అంటే, ఎవరు వచ్చి ఇలా రాస్తున్నా ఇట్లా మోసం చేసిన ఎవరైనా చెప్పిందా? ఎవరు చెప్పట్లేరు కదా. అవి ఇష్టంతో వచ్చిన వచ్చిన వేరే వాళ్ళు ఎవరైనా సరే వచ్చిన ఇష్టంతోనే వచ్చిండు, వాళ్ళు ఇష్టంతోనే ఉన్నారు. ఏమైనా బలవంతం చేసిండా రాష్ట్రంలో? ఒకటేసారి అది డాగ్ చనిపోయింది నుంచి అసలుకి మీ దగ్గర కట్ చేస్తామని ఫ్రెండ్షిప్ కట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇలా బిహేవియరింగ్ అంటే బ్లాక్ మెయిలింగ్ ఇంకా ఏమైందంటే, నువ్వు ఒకవేళ ఇక్కడికి వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోయినా కానీ నన్ను నిడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ నీ మీద నేను వెళ్ళి మీడియాకి ఎక్కుతా, నిన్ను రోడ్డుకి ఇడుస్తా, నీ బతుకు బజారు చేస్తా, నీకు మూవీస్ రానియ్యా ఏమి రానియ్యా అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం. శ్యామ్ చాలా మంది ఇప్పుడు ఇదంతా ఇప్పుడు లావణ్య చేస్తుంది అంటే కారణం ఓన్లీ ఇప్పుడు ఆ విల్లా అనేది, ఆ ఇల్లు ఏదైతే ఉందో అది ఆమె పేరు మీద రాయించుకోవడానికి అన్న ఉద్దేశంతో అని చాలా మంది అంటారు. అవును. సో అది ఇప్పుడు లావణ్యదా రాస్తారుందా ఎవరు అంటున్నారు ఏంటి? అది యాక్చువల్ రాస్తారు ప్రేమతో ఇష్టంతో కట్టించుకున్న ఇల్లు అది. అది 18 కోట్లు పెట్టి కట్టించుకున్నాడు ఆయన ఇష్టంతో. ఒకటే ఇల్లు ఉన్నది రాస్తానికి, ఓన్ హౌస్, అదే హౌస్. ఇప్పుడు రెంటెడ్ ఇళ్లలో ఉంటున్నాడు రాస్తాను, వాళ్ళు వాళ్ళ డాడీ కానీ ఎవరైనా కానీ.
రెంటెడ్ ఇంట్లో ఉంటున్నాడు ఆయన. కారణం ఏంటి? కారణం లావణ్య. అది మా ఇల్లు అని చెప్పి పంపించవచ్చు కదా. ఈమె ఉంది స్టేజ్ ఇవ్వకున్నది అక్కడ. నేను వెళ్ళా ఏమైనా అయితే కథ న్యూస్ ఛానల్లో ఎక్కుతా అలా చేస్తున్నా అనమాట. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీతో ఏం మాట్లాడింది? అంటే ఈ కేసు గురించి రమ్మని చెప్పి మాట్లాడిందా? ఏమనింది? నేను అయిపోయింది అక్కడ లాస్ట్ అదే రమ్మన్నది, నేను పట్టించుకోలే. తర్వాత రాస్తున్న వాళ్ళు ఇంటికి వెళ్ళింది మా ఫ్రెండ్. అంత ముందు వెళ్ళింది. యాక్చువల్లీ 15 డేట్ అనుకుంటా, 12 డేట్ అనుకుంటా, పోయిన నెల. ఆ మధ్యలో వెళ్ళి రాస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రాస్తున్న చెప్పుల కాడికి వెళ్ళి ఫోటో పంపిస్తుంది. ఎవరికి? మా ఫ్రెండ్కి. అక్కడ వర్క్ చేస్తున్నాను, అక్కడ రాష్ట్రం దగ్గర ఉన్న వాళ్ళు మా నా బెస్ట్ ఫ్రెండే. వాడికి ఫోటోలు పంపిస్తుంది. ఇవి ఎవరి చెప్పులు. ఇంట్లో లైట్ వెలుగుతుంది, ఎవరున్నారు. నైట్ 12కి 1 o'clockకి. అది కూడా అప్పుడు సిట్టింగ్ వేసుకొని తాగుతున్నాము. మా సిమ్లు ఇద్దరు ఒకటే అంటున్నాడు. నా ఫోన్ అప్పుడు ఖరాబ్ అయిపోయింది. ఆడి సిమ్ నా సిమ్ ఒకటే అంటున్నది. ఆడికి ఫోన్ వస్తుంది, రావని అని కథ ఫోన్ వస్తుంది. ఆ టెన్షన్ నేను టెన్షన్, ఎవరికి వస్తుంది అని ఫోన్ చూసినా నాకు వస్తుంది, ఆడికి వస్తుందని మాట్లాడినాం. నేను లావణ్య దగ్గర ఉన్నా, మా ఫ్రెండ్ రాస్తున్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అది మీ ఫ్రెండ్ వాళ్ళ ఫోటోస్ పెట్టేది. ఫోటో కాదు, రాస్తున్న చెప్పుల కాడికి లేదు. ఎవరి చెప్పులు? రాస్తున్న ఇంట్లో లేడు, ఎవరు లేరు. ఈ చెప్పులు ఎవరున్నారు ఇంట్లో? గేట్ కీ ఎక్కడ ఉంది ఇంటిది? అంటే చెప్పు, నువ్వు చెప్పు రియో, చెప్పు. లేదక్క నాకేం తెలియదక్క చెప్పాడు. ఈయన పిల్లవాడు చెప్పాడు. ఈమె గురించి తెలుసు, ఎంత టార్చర్ చేస్తుందో నాకు అన్నీ తెలుసు. అన్న బాధపడతాడు ఈడి దగ్గర, ఆయన ఆడ దగ్గర బాధపడతాడు. సిగ్గిట్స్ వేసుకొని బాధపడతాడు ఆయన ఆడ దగ్గర. మందు కాకుండా రాస్తాను సిగ్గిట్స్ పెట్టి నీకు చెప్పుకుంటాను, ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేను నేను, నీకు చెప్పుకున్నావు తమ్ముళ్ళకి అనుకొని చెప్పుకుంటున్నారా అని చెప్పి బాధపడుకుంటూ చెప్తాడు ఆడికి. అంటే మీరు మాట్లాడిన రికార్డ్ గానీ ఏదైనా ఉందా మీ దగ్గర? రీసెంట్ గా నిన్ననే మాట్లాడినాం. అది పాతలో కూడా ఉన్నది, వినండి. అది ఎవరో కామెంట్, మా వాడు కామెంట్ పెట్టాను అనమాట. నాకు తెలియదు అప్పటికి మా పెట్టిందని. ఆమె ఫోన్ చేసింది, నేను వేరే మూడ్లో ఉన్నా, మా కొంచెం పర్సనల్ విషయంలో వేరే మూడ్లో వేరే టెన్షన్లో ఉన్నా. ఫోన్ చేసి మరి అక్క నేను డ్రింక్ చేస్తున్నాం గిల్కకు, వేరే మూడ్లో ఉన్నా అద్దక్క ఫస్ట్ మంచిగా మాట్లాడింది. హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు, మంచిగా ఉన్నావు అంటే, అక్క మంచిగా ఉన్నావు, ఎలా ఉన్నావు అంటే, మాకు బాగున్నారా. ఎవరు సంధ్య ఎవరు? అక్క నేను డ్రింక్ చేస్తున్నా, వేరే మూడ్లో ఉన్నా, డిస్టర్బ్ అయి ఉన్నా, అద్దు ఈ టైంలో వద్దు, మళ్ళీ వేస్తా అంటే, లేదు చెప్పు నువ్వు ఎవరు? ఆ సంధ్య ఎవరు సంధ్య? అక్క మా ఫ్రెండ్ ఎక్స్పైర్ అయిపోయాడు, నేను ఊళ్ళో ఉన్నా, నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు, నేను ఊళ్ళో ఉన్నా, నన్ను గెలకకు. ఎవడాడు? మీ ఫ్రెండ్ ఎవరా? చచ్చిపోయిన ఎవరా? ఆడవరా? వీళ్ళు ఎవరా? ఎవరాలు? ఇట్లా విపరీతం గలీజ్గా మాట్లాడింది. అట్లానే ఉంటుంది, ఆమె లావణ్య కాబట్టి అలా ఉంటుంది అనమాట డిఎన్ఏ. తర్వాత కట్ చేసింది. తర్వాత అలర్ట్ అయినా, నేను చేద్దాం ఫిక్స్ అయిపోయినా, మా ఫ్రెండ్స్ ఆపుతున్నారు. అక్క సంధ్య సంధ్య అక్క నాకు లేదక్క నంబర్. అది జీమెయిల్ ఉండొచ్చు, ఉంటే జీమెయిల్ ఉండొచ్చు. చూడు జీమెయిల్ నా ఫోన్ అక్క, అది వాటర్లో పడ్డది, ఇంకో ఫోన్ వాడుతున్నా. వాట్సాప్ అవునా అక్క? నేనేం చేసిన అక్క? నంబర్ చెప్పు ప్లీజ్. యాక్ట్రెస్ అమ్మాయి పాటలు పాడుతుందా, డాన్స్ చేస్తుందా, ఏంటది చేసే పని ఏంది? ఏమో అక్క నాకు తెలియదు. అక్క నాకు తెలియదు అక్క. నేనా అక్క? నిజంగా చెప్తున్నా అక్క, నా ప్రామిస్ చెప్తున్నా, నా ఫ్రెండ్ గారు చెప్పిన, నా టెన్షన్ లో నేను ఉన్నా అక్క. డబ్బులు నాకు ఎన్ని చూపిస్తున్నా
కమెంట్ ఎవరు పెట్టారు, నువ్వా సంధ్యనా? నాకేం తెలుసు అక్క, సంధ్యకి ఫోన్ కలుపు. ఊది సంధ్య నాకు తెలియదు అక్క. ఎవరు ఎంత అమ్మాయి ఊరి పేరు చెప్పు, టైప్ చేసుకుంటా. నాకు తెలిసిన 3 లేడీస్ చెప్పిన. ఊరి పేరు ఏంది అమ్మాయి పేరు? ఎందుకు ఏదన్నా గుగ్గు అని ఎందుది? ఎందుకు ఊరి పేరు? సదాని ఒక అమ్మాయి ఉండే, అమ్మాయి తప్ప ఎవరు తెలియదు. సరే అదే సంధ్య, అది ఊరి పేరు చెప్పు. సదా సంధ్య కాదు. కమెంట్ డిలీట్ చేసి అవుతున్నావు అక్క. నేనేం చేసిన అక్క? కమెంట్ డిలీట్ చేపిస్తావు చెప్పినా శ్యామ్. అంటే ఏమైంది అక్క? నాకు మ్యాటర్ మొత్తం అర్థం కాదు, చెప్పా ఒకసారి. నువ్వు వాట్సాప్ పడుతున్నావు, నీ ఫోన్ పెడుతున్నావు గవలు. నా ఫోన్ నిజంగా ఆన్లైన్ ఎవరికి లేను, సంధ్య అంట ఎవరో కమెంట్ చేసింది, మీ ఇంట్లో 20 రోజులు శ్యామ్ పని చేసిండు అని కమెంట్ చేసింది. అమ్మా యూట్యూబ్ లో మొత్తం కమెంట్ చేస్తుంది ప్రొఫైల్ నుంచి. అవునా? ఇంకా ఇంకా వీడియోస్ చెప్తున్నాడు, ప్రైవేట్ వీడియోలు. అవనే మరి అక్క నాకు తెలియదు అక్క. నేను ఒక్క యూట్యూబ్ ఛానల్ లో కాదు మరి, అవునా? దగ్గర 38 స్క్రీన్ షాట్స్ వస్తాయి నాకు. అవునా అక్క? నాకు తెలియదు అక్క. నేను ఇది దానికి ఫోన్ చేసి గుత్తా ముట్టుకొని కూర్చోన్నాను, దానికి ఏం తెలుసు మాట్లాడుతుంది. నీకు తెలుసా? నువ్వురా మరి స్టేషన్ కి, పోలీస్ స్టేషన్ నువ్వురా. నాకేం తెలుసు అక్క? అంతా మూసుకొని చెప్పి. సరే అక్క, ఇప్పుడు రైట్ కనుక్కొని చెప్తా అక్క. ఎవరికి కనుక్కొని చెప్తావు? అందరికి అనుకుంటే ఇక ఫ్రెండ్స్ కి అందరికి. ఇక అట్లా మాట్లాడితే చేసి తప్పు షాప్. ఇక నాకు తెలియదు అక్క, నాకు మా ఫ్రెండ్స్ కి తప్ప ఓడికి ఫేక్ అకౌంట్ బాగా ఉంటాయి. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ లో కింద కమెంట్ చేస్తుంది. అవునా? లావణ్య గురించి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్పేటాడు, ఇది సంగతి మామ, ఇక్కడ వాతావరణం ఇలా ఉంది అని చెప్పేసి. అంటే ఆ విషయాలు గుర్తుకొచ్చినాయి. అండ్ వీటికంటే ముందు మా వాడే పని చేసేవాడు, 1 year పని చేసింది అక్కడ. ఆ విషయాలు కూడా చెప్పేటోడు. అయితే అవన్నీ గుర్తుకొచ్చింది నాకు. ఇప్పుడు ఆమె గురించి, ఆమె వాడే డ్రగ్స్ కానీ, ఆమె చేసే కథలు కానీ